హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ వర్షిత్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో ముత్యాలమూడు వాటర్ ఫాల్స్కి వచ్చినాం. వీళ్ళిద్దరే మన ఫ్రెండ్స్ అనమాట. వాడి పేరు హేమంత్, అక్కడ ముందర పోయి తెల్ల చొక్కా వాడి పేరు చొక్కా కార్తిక్. సో గైస్, కిందకి చాలా దిగేది ఉంది. వీళ్ళిద్దరు చూడండి, స్వాగర్స్. వాడి ఎస్థెటిక్ అనమాట, వాడి ఎస్థెటిక్ ఫెల్లో. హీరో 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 హీరో. కింద దిగడం చాలా ఉంది ఫ్రెండ్స్. అసలు లొకేషన్ మీరైతే గమనించవచ్చు గాయస్. ఇక్కడైతే లొకేషన్ అస్సలు అమేజింగ్ ఉంది. మా వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి. నా కాలేజ్ నుంచి ఇది దగ్గరే, ఒక 5 కిలోమీటర్స్ అంతే. వీళ్ళు ఫుల్ ఆ కొండపైన ఉన్నారనమాట. ఇప్పుడు అట్లున్న ఎగ్జైట్మెంట్ చూసుకోవచ్చు మీరైతే వెనకాల లొకేషన్. చొక్కా కార్తిక్, వాట్ ఈస్ దిస్ మ్యాన్? బాగుంది బ్రో లొకేషన్. రండి అందరూ. గాయస్, మీరు ఎంత కిందకు అసలు చాలా స్టెప్స్ ఉన్నాయి. కార్తిక్ అయితే పరిగెత్తుకుంటూ పోతున్నాడు. వాడు హేమంత్ అయితే ఇంకా చెప్పే పనిలే, ఫుల్ రాకెట్ జెట్ స్పీడ్. ఎవరు ఉండరు లేడా అమ్మాయిలు. వావ్, వెరీ నైస్ కదా. వర్త్ గాయస్. అసలు జస్ట్ కార్ ఎంట్రీకి ఒక 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది అంతే. చెక్ పోస్ట్ దగ్గర ఒక 50, పార్కింగ్కి ఒక 40. ఇంకేం మీకు ఛార్జెస్ అవ్వవు. చూసుకోవచ్చు లొకేషన్. ఇట్స్ ఆల్ వెరీ గుడ్, వెరీ ఫైన్. బెంగళూరు సిటీ నుంచి ఒక మేబీ 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. వీకెండ్స్ ఎప్పుడైనా పీస్ కోసం కోరుకుంటే వచ్చేయచ్చు మీరు ఇక్కడికి. వాళ్ళు చూడండి కోత యాక్షన్లు. అసలు మీరు గమనించినట్టు సైలెంట్గా ఉంటే వాటర్ సౌండ్, వాటర్ ఫాల్ అనేది బాగా వినిపిస్తుంది. చూడండి మనోడు యాక్టింగ్ చూడండి. బా వినిపించాయి వాటర్ సౌండ్ ఏమన్నా? వాటరే రాడుండేది. స్నాప్ పిచ్చి. గైస్, నిజంగా మీకు ఒక కామెడీ విషయం చెప్పాలి. ఏమంటే వాళ్ళిద్దరు నేను వాటర్ ఫాల్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినారు పాపం. ఊటీ ఇట్లా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఊటీలో, కూర్గులో, ఇంకా అట్లా. ఆ సౌండ్స్, వాటర్ ఫాల్ సౌండ్స్ బయట అక్కడ విన్నారు కదా ఇంతసేపు. అవన్నీ చూసి నేను ఏదో చెప్పిన వాళ్ళకి. ఇక్కడ చూస్తే మా ఇంట్లో ట్యాప్ వాటర్ ఇంకా ఎక్కువ విడత వస్తాయి కదరా అంటున్నారు. అసలు చాలా కామెడీ అసలు. అంటే ఏమంటే ఇక్కడ రైనీ సీజన్లో చాలా పడతాయి. ఆ గ్రీన్ ఉంది కదా వాటర్ పక్కనంతా, దాని మొత్తం ఉంటుంది వాటర్. మామూలు డేస్లో ఇట్లనే ఉంటుంది. అందుకే దీని పేరు ముత్యాల మడుగు అనమాట. ముత్యాలు అంటే అదే చిన్న చిన్నగా డ్రాప్లెట్స్, దానికి ఫేమస్. ఫోటోస్ పెట్టరా? పెట్టు ఫొటోస్ తీసాను. ఫొటోస్ పెట్టు. అది ఎట్లా నెక్స్ట్ బా విజయ్ దేవరకొండలా అన్నావురా అవుట్ఫిట్. గైస్, ఇక్కడైతే మేము అసలు చాలా అలసిపోయాం. ఏమైందంటే ఈ కార్తిక్ గుమ్మను ఉండకన్నా స్టెప్స్ రేస్ పెట్టుకుని ఎక్కుదామన్నాడు. దిగేటప్పుడు దిగేయచ్చు ఎంత ఫాస్ట్ అయినా, ఎక్కేటప్పుడు ఎక్కలేము. ఫాస్ట్గా ఎక్కినాం. ఇంకా పూర్తిగా గస్ వచ్చేసింది మాకు. అందరు చాలా టైర్డ్ అయిపోయినాం. డిహైడ్రేషన్ అయిపోయింది అసలు. ఇక్కడ రోడ్ అయితే ఇట్లుంటుంది. కొంచెం ఎర్లీగా రిటర్న్ అయిపోవడం బెస్ట్. ఇంక ఎక్కువసేపు ఏం పట్టదు ఇక్కడ. మ్యాక్సిమం 1.5 hours, 2 hours, 3 hours అంతే. ఒక లేక్ ఉంటుంది అక్కడ. మేము ఆ లొకేషన్ మిస్ అయిపోయినాం ఎందుకంటే లైటింగ్ డౌన్ అయిందని. ఇది మా అన్న వర్క్ చేసే కంపెనీ. అదిగో మా అన్న వెళ్తున్నాడు. ఇది మా అన్న వర్క్ చేసే కంపెనీ KPMG అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. KPMG ఫుల్ ఫామ్ తెలీదు, గుర్తులేదు. గాయస్, ఇదైతే
ఎక్కువ స్పేస్ కింద అనమాట. మొత్తం అన్ని కేవ్స్ ఆల్మోస్ట్ అన్నీ చాలా ఉన్నాయి. మంచి మంచివి స్టార్ బక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇది చూసుకుంటే ఇక్కడ చాలా స్టాండప్ కామెడీస్ అట్లా జరుగుతాయంట, ఈవెంట్స్ అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఇక్కడైతే ఇలా ఉంది మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా. క్రిస్మస్ కదా, సెలబ్రేషన్స్ అన్నీ ఇంకా అట్లే ఉన్నాయి. క్రిస్మస్ వస్తే చాలా బెస్ట్ అనమాట. క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ కలిసి వస్తుంది. ఇక్కడైతే లొకేషన్ ఇలా ఉంది. ఎక్కువ స్పేస్. ఇది బెలందూర్ దగ్గర, బెలందూరే. ఇంకా అయితే మేము నెక్స్ట్ మా ఫ్లాట్కి వెళ్ళిపోతాం. టైం వచ్చి అరౌండ్ ఒక 10:30 అట్లా అవుతుంది. ఏమంటే న్యూ ఇయర్ కదా గైస్, పోలీసులు ఎక్కువ ఉంటారు. ఊరికే ఎందుకు రామాయణం, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసినారంట. సో రూమ్ పోయి మంచిగా తినేసి పడుకోవడం బెస్ట్. ఇప్పుడైతే ఇక్కడ మార్నింగ్ లేచినాం, రెడీ అయినాం, ఇంకా బయటకి ఎక్కడైనా వెళ్దామని. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ కార్తిక్ పైన వీడియో తీరా అంటే పైన చేయి చూడండి ఎట్లా తీసినాడు. వెరీ గుడ్ రా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నని వాళ్ళ పీజీ దగ్గర వదిలేసి మేము నెక్సెస్ మాల్ పోదాం అనుకున్నాం. కొత్త ఫోరం మాల్ పోదాం అనుకున్నాం, కానీ చాలా దూరం, ఇంకా ట్రాఫిక్ అని పోలేదు ఓపిక లేక. ఇంకా ఫోరం అంతే. ఫోరం పోయి కొంచెంసేపు అక్కడ తిరిగి మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ హోమ్ టౌన్ పోవాలా, ఇంకా పంపించేద్దాం వాళ్ళని. గాయస్ నెక్స్ట్ అయితే కార్తిక్ని ఇక్కడ ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సన్ రూఫ్ పైన ఉంటే 20-30లోనే పోవాలి స్పీడ్. నేను ఒక 80-100లో పోయి భయపడిద్దాం అనుకున్నా, బట్ వాడేం భయపడలే. ఎందుకంటే ట్రాఫిక్ ఉండడం వల్ల స్పీడ్ వెళ్ళలేకపోయినాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ వర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో వర్షిత్ ఈరోజు చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు. చూడండి హేమంత్, చూడండి హేమంత్ కొత్త డ్రెస్ వేసాడు ఈరోజు. ఎంజాయింగ్ లైఫ్ పండుగ వాడు ఈరోజు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం లేట్గా లేచామన్నమాట, రెడీ అయ్యాం. నీదే బ్రో ఛానల్. చూడండి ఫ్రెండ్స్, వాడి ఛానల్ అయినా కూడా నేను స్టాండ్ తీసుకొని చేస్తున్నా, కానీ వాడు నీదనా ఛానల్ అంటున్నాడు. ఏం ఫ్రెండ్స్ చూడండి. సో హేమంత్ నైట్ ఫుల్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ టుడే. సో he is Hemant alias he is Varshit Konde. నేను నా పేరు కార్తిక్ గాయస్, మీకు అందరికీ తెలుసు. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉంది గాయస్. ఎక్కువ లేకపోయినా లేదని ఉందని చెప్పాలి. బెంగళూరులో హెవీ ట్రాఫిక్ అనమాట. ఎప్పటి చూడండి, చూసారా గైస్, ఉంది ట్రాఫిక్, పర్లేదు. సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు, మేము ఇంకా బ్రంచ్ కూడా చేయలేదు. హేమంత్, ఆర్ యు కమ్మా? We are in Madiwala now. కార్తిక్, యా బ్రో, నీకు చెప్తా, ఏమనుకో కదా. యా చెప్పు బ్రో. ఇంగ్లీష్ ఓకే బ్రో, అయితే పెట్టుకోవచ్చు. Are you Kamma? Are you Kamma? No, I'm a Madiwala. That It means like how you told to me Kamma, it's also one caste. Mandala English. Uglo English nide. వావ్, మనం ఇప్పుడే సబ్వే దూరాం అనమాట. సో గైస్ మేమైతే ఇప్పుడు ఇక్కడ మడివాళ్ళ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఫోరం మాల్ పోదాం అనుకుంటాము. అలాగే చూద్దాం, ఎక్కడైనా పోదాం. గాయస్ ఇప్పుడే మేము ఫోరం మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అసలు చాలా ట్రాఫిక్, అండ్ కింద పార్కింగ్లో అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఆ పార్కింగ్ అంతా 90% మెంబర్స్ మాల్స్లో పార్క్ చేసి బయట తిరిగే వాళ్ళే. మాల్లో అయితే చాలా తక్కువే ఉన్నారు క్రౌడ్. కింద వెహికల్స్లో ఉన్నంతమంది అయితే లేరు అసలు. ఎక్స్పెక్ట్ చేసినాం, అదే అయింది. సో గైస్ ఇదైతే క్యూ అనమాట. దేనికంటే ట్రయల్, జస్ట్ బట్టలు ట్రయల్ వేయడానికి ఇంతమంది క్యూలో ఉన్నారు. ఇది బిల్లింగ్ కౌంటర్ అనమాట. ఆ బిల్లింగ్ కౌంటర్ కూడా ఫుల్ రైన్, మీరు చూడవచ్చు. ఏదో తీసుకున్నాం 2.
గాయస్ ఇదైతే చాలా కామెడీ అసలు. ఈవెన్ వాష్రూమ్స్లో కూడా జనాలు చాలామంది ఉన్నారు. కార్తీక్ షర్ట్ మార్చాలా అని అక్కడ ప్లేస్ లేకపోయేసరికి ఇక్కడే మార్చేస్తున్నాడు లోపలే. సిగ్గు తిరుగుతాయి కదా షర్ట్ చూద్దాము. హీరోలా ఉన్నారు సేమ్. అండ్ గాయస్ ఇదైతే నెక్సస్ అవుట్ సైడ్ క్రిస్మస్కి చేసినారు. ఇది ఇంకా అలా పెట్టినారు. న్యూ ఇయర్ కూడా దగ్గరే, అంటే తొందరగానే వస్తుంది కాబట్టి. చూడండి గాయస్, కార్తీక్ మళ్ళీ షర్ట్ మార్చేసినాడు. రోజుకి 20 మారుస్తూనే ఉంటాడు. ఆ స్టైలు, ఆ స్పెట్స్, బాస్ హీరో. గైస్ దిస్ ఈజ్ ఆర్టిస్ట్ కాజా పార్ట్ ఓ చేసినాడు గైస్. అడుగురా. బాయ్ ఫ్రెండ్స్, మిస్ యూ. మీట్ యూ కార్తిక్ నెక్స్ట్ వీక్. వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఆటో అక్కడ వస్తుంది. వాళ్ళు మెజెస్టిక్ పోయి ఇంకా ఊరికి వెళ్ళిపోవడమే. ఎత్తుకోండి, పనికొస్తుంది. బొట్టులో నిజాయితీ ఇంకో పనికొస్తుంది. ఏంది బొట్టులో నిజాయితీ కిన్లే. వాటర్ బాటిల్ దొరికింది కరువులో. ఎంత ఆనందం. ఆటో వస్తాను. నిజాయితీ. ఓకే బ్రో, బాయ్. బాయ్ గైస్. సెల్ఫీ. బాయ్ గాయస్. రాలా బాయ్ బాయ్ కార్తీక్. వాళ్ళైతే వెళ్ళిపోయినారు. హాయ్ గైస్, పోతున్నాను ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద. నా ఫ్రెండ్స్ కార్తిక్ అండ్ హేమంత్ అయితే వాళ్ళ ఊరికి గుంటూరుకి రిటర్న్ అయిపోయారు. బికాస్ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి. ఇంకా వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోయారు. నేను ఇటు నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను. ఓకే గాయస్, బాయ్. ఐ వాంట్ డ్రైవ్. బాయ్. సో గైస్, ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట యూట్యూబ్లో. ఇంకేదో ట్రై చేస్తా. ఒకప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఒక 4-5 years నుంచి కుదరలేదు, ఎందుకో చేయలేదు. ఇంకా న్యూ ఇయర్ అని చెప్పి సడన్గా న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకున్నాను. చేయాలి ఈసారి ఏం చేయను. సో స్టార్ట్ చేసాను. ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్, షేర్ ఇట్. ఐ థింక్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ వస్తాయి.